హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే మంచి లిక్విడ్ చూపిస్తున్నానండి మన మొక్కలకి. నేను 2 డేస్ కింద బియ్యం కడిగిన వాటర్లో వెజిటేబుల్ వేస్టేజ్ అన్నీ వేసుకునేటప్పుడు చూపించిన కదా మీకు. అయితే ఇది బియ్యం కడిగి 2 డేస్ వాటర్, పొద్దున సాయంత్రం వాటర్ మొత్తం ఈ బకెట్కి తీసి పక్కన పెట్టుకున్నాను. నేను కిచెన్ బాల్కనీలో ఈ క్లాత్తోని కవర్ చేసుకున్నా, మూత పెట్టలేదు దానిపైన. కంప్లీట్ ప్యాక్ అయితే కొంచెం స్మెల్ లాగా వచ్చి ఇట్లా ఇబ్బంది అవుతుంది కదా, అందుకనే జస్ట్ ఒక క్లాత్, ఏదైనా ఒక క్లాత్ తీసుకొని పురుగులు ఏం పోకుండా, రాకుండా, ఈగలు వాలకుండా జస్ట్ దీంతో కవర్ చేసుకున్నాను అనమాట. ఇట్లా చూస్తారా, ఇట్లా కవర్ చేసి పైన చుట్టూ ఒక క్లాత్ తాడుతోని కట్టేసుకున్నాను అనమాట దీన్ని. ఓకేనా. ఇప్పుడు దీన్ని టెర్రస్ పైకి తీసుకొచ్చిన నేను. దీన్ని డెలిట్ చేసి ఎట్లా మనము వాటర్లో కలిపి మొక్కలకి ఇవ్వచ్చని. ఇక్కడ చూస్తుర్రా, మీకు విత్తనాలు కనిపిస్తున్నాయి కదా, మిరపకాయ విత్తనాలు, ఇంకా డ్రాగన్ ఫ్రూట్ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలు. అవి ఇట్లా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇవి వేస్తాం కదా, దాంట్లో నుంచి మొలకలు చాలా వరకు ఈ కిచెన్ వేస్టేజ్ వేయడం వల్ల మొలకలు చాలా వస్తాయండి. మనం ఏవైతే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వాడతామో ఆ మొలకలు మనకు చాలాసార్లు నాకు అట్లా వచ్చినాయి. ఏవేవంటే మస్క్ మిలన్ వచ్చింది నాకు, మస్క్ మిలన్ ప్లస్ వాటర్ మిలన్ వచ్చింది. అట్లనే ఇంకా అదేమంటారు, పప్పులేసు బుడమకాయ కూడా వచ్చిందనమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము ఒక జాలి లాంటిది తీసుకొని దీన్ని, ఈ లిక్విడ్ ఉంది కదా, ఇది రెడ్ కలర్ ఎందుకు అయింది అని అంటే, డ్రాగన్ ఫ్రూట్ తిన్న తర్వాత నేను దాన్ని తొక్క ఉంటుంది కదా, పింక్ ఉంటుంది కదా డ్రాగన్ ఫ్రూట్, ఆ తొక్క దీంట్లో వేసేసుకున్నాను అనమాట. అందుకని అది కొంచెం పింకిష్లో అయిందనమాట కలరు. ఇంకొకటి టిప్ ఏంటంటే, ఈ బియ్యం కడిగిన వాటరు ఈ కిచెన్ వేస్టేజ్ వేసిన తర్వాత స్మెల్ వస్తుంది కదా, స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక గుప్పెడంతా లేకపోతే 2 టీ స్పూన్లంతా బెల్లము దీంట్లో యాడ్ చేయాలండి. మంచిగా దంచి సన్నగా వేసి దీంట్లో వేసి కలిపేసేయాలి. మళ్ళీ ఈ లిక్విడ్ని 2 డేస్ పెట్టుకుంటే సరిపోతుంది, మనకి ఎక్కువ అవసరం లేదు. ఆ 2 డేస్ బియ్యం కడిగిన వాటర్ తీసుకుంటాం కదా, ఆ 2 డేస్ ఇంకా 2 డేస్ ఈ వెజిటేబుల్ వేస్ట్ మొత్తం వేసి ఉంచేసుకోవాలి. అట్లనే పొద్దున సాయంత్రం కలపాలన్నమాట వేసిన తర్వాత కూడా. నేను కిచెన్ బాల్కనీ కాబట్టి నాకు గుర్తుంటుంది, పక్కనే పెట్టుకుంటా కాబట్టి నేను చూడండి. అయితే అడుగున చాలా ఉన్నాయండి, ఇవన్నీ తొక్కలే. క్యారెటు, ఆనియను, పొటాటో, డ్రాగను అన్నీ. ఇంకా మనము కిచెన్లో ఏ కూరగాయ వాడినా ఉడికించకుండా ఏదైనా వేసుకోవచ్చు దీంట్లో. మంచి బూస్ట్ని ఇస్తుంది మన మొక్కలకి, చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇది చూడండి, ఇట్లా వచ్చింది లిక్విడ్. అయితే నేను ఇప్పుడు అన్ని మొక్కలకి ఇయ్యనండి, తీసి పక్కన పెట్టేసుకుంటా. ఇది స్టోర్ చేసి ఒక క్లాత్ కవర్ చేసి పక్కన పెట్టేసుకుంటా వర్షం పడిన దగ్గర. ఎందుకంటే 1 వీక్ నుంచి వర్షం పడి ఇప్పుడు మొక్కలు అయితే ప్రజెంట్ కొంచెం డ్రైగా, అంటే కొంచెం మరీ పచ్చిగా లేవు, మరీ పచ్చిగా లేవు, మరీ ఎండిపోయి కూడా లేవు. ఇది చూడండి, మొరంగడ్డ స్వీట్ పొటాటో. ఇది అసలు నేను తీయలేదు, పైకి రాలేదు, చాలా ఉన్నాయి దీంట్లో. అయితే చాలా 6 మంత్స్ అయిపోతుంది స్వీట్ పొటాటో పెట్టి. ఇట్లా ఉంటే మనం ఇచ్చుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇంకో తొట్టి చూడండి, ఈ తొట్టి పచ్చిగా ఉంది చూడండి. ఇగో దీంట్లో పచ్చిగా ఉంది మట్టి, దీంట్లోనేమో మొత్తం పొడిగా ఉందన్నమాట మట్టి. పొడిగా ఉన్న మొక్కలకు పొడిగా ఉన్న మట్టికి ఇస్తేనే మనకు వర్క్ అవుతుందండి. ఎందుకంటే పచ్చిగున్న మొక్కలకి ఇస్తే ఏం లాభం చెప్పండి, కింది నుంచి డ్రైనేజ్ హోల్ నుంచి వెళ్ళిపోతుంది. అందుకని అట్లా ఇవ్వకుండా ఇందాక దీనికి ఇచ్చిన నేను, ఎండిపోయి ఉండే వీటికి ఇచ్చేసుకున్నా నేను. ఓకేనా. ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను ప్రజెంట్ అయితే నేను ఈ 20 లీటర్స్ బకెట్ ఉంది కదా, ఈ బకెట్కి దీంతో ఒక 2 వేసుకుంటానండి. ఎందుకంటే ఇదేం హార్మ్ఫుల్ కాదు కదా, మన కెమికల్ ఏం కాదు కదా, ఇది ఫ్రీగానే మనం తయారు చేసుకోవడం, ఫ్రీగానే, డబ్బులు లేకుండా. పోనీ ఎక్కువ వేస్తే చెట్లు మాడిపోతాయి, ఎండిపోతాయి, ఇట్లానే ప్రాబ్లం వస్తుంది అన్నట్టు కాదు, ఏం లేదు. కాబట్టి మనము టెన్షన్ లేకుండా మంచిగా కలిపేయాలి దీన్ని. స్మెల్ కూడా ఏం లేదండి. నేను కొంచెం బెల్లం వేసుకున్నా దీంట్లో, మరీ ఎక్కువ ఇస్తే కూడా కింద నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్కువ ఏమి ఇవ్వద్దు. మీకు చూపిస్తాను. ఏ మొక్కలకైతే డ్రై అనిపిస్తున్నాయో, ఇది కొంచెం డ్రై ఉంది,
లిల్లీ చూడండి, ఇది లిల్లీకి ఇచ్చుకున్న. ఇంకా ఇది చూడండి, ఇది 50 రూపీస్ టబ్బే. ములగ చెట్టు చూడండి, ములగ చెట్టు ఇది. ములగ చెట్టుకి ఇచ్చుకున్న, ఎండిపోయింది, అంటే మరీ డ్రై లేదు, మరీ పచ్చిగా లేకుండా ఉంది. ఇది ఇంకొక ములగ చెట్టు, కొంచెం ఇద్దాం. చాలా హైట్ వెళ్ళిపోయిందండి, నాకైతే అందదు అది. ఇది పచ్చిగా ఉంది, ఇది బ్రింజాల్ అనమాట. ఇంకో వైట్ బ్రింజాల్ ఇది. ఇది కొంచెం మరీ తడి పొడిగా ఉంది, అందుకని దీనికి ఇచ్చేసుకుంటున్నాను నేను. చాలా సింపుల్ అండి, మనము కొనుక్కొచ్చుకోకుండా ఇది ఇస్తే కాత పూత మంచిగా వస్తుంది మొక్కలకి. ఇంకా బయట నుంచి కొనుక్కరావాల్సిన అవసరం ఏం లేదు, ఏది తెచ్చేయాల్సిన అవసరం అస్సలే లేదు. ఈజీగా మనం ఇంట్లో తెచ్చుకోవచ్చు. మల్లె చెట్టు అయితే ఇది పిల్లర్ పక్కన ఉందండి, చూస్తారు కదా, ఈ పిల్లర్ పక్కన ఉంది కాబట్టి ఈ మల్లె చెట్టు మొత్తము వర్షం సరిగ్గా దీనికి తడవలేదు. చూస్తారా, దీనికి ఇచ్చుకుందాం మనం మల్లె. నా దగ్గర 3 మల్లె చెట్లు ఉన్నాయండి. ఇది చూడండి, ఇది మందార చిన్న తొట్లు ఉంది. చెప్పిన మీకు ఆల్రెడీ నేను, మందార చిన్న తొట్లు ఉంటుంది నా దగ్గర అని, కానీ మస్తు పువ్వులు వస్తాయండి దీనికి. మొత్తం డ్రై ఉంది అది కూడా. ఇది బోన్సాయి మర్రి లిక్విడ్. ఇది తులసి ఉంది, ఇంకా గులాబీ ఉంది. ఇది త్రిబుల్ మల్లె, ఇది మల్లె చెట్టు. డ్రమ్లో మీకు చెప్పిన కదా నేను పందిరిలా కల్లుకున్నాను. దాంట్లో చిక్కుడు ఉందండి, చిక్కుడు ఇంకా బీరా ఉంది, వాటికి కూడా ఇచ్చుకుంటాను నేను. మా పాప లేదు, స్కూల్కి వెళ్ళిపోయింది, అందుకే నేనే వీడియో తీసుకుంటున్నా, నేనే చెప్పుకుంటున్నా, ఏమనుకోవద్దు షేక్ అయితే కూడా. ఇంతే అండి, ఎందుకంటే వర్షం ఏం రావట్లేదు ఇప్పుడైతే ప్రజెంట్. ఆ లోపు ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఓకే అండి, ఇది ఇంకా ఇది సంగతి. ఇప్పుడు ఇట్లా ఈ రకంగా చేసుకుంటాను. బయట నుంచి అయితే ఏది కొననండి నేను మందులు ఇప్పటి వరకు. ప్రతి ఒక్కటి నేను తయారు చేసుకునే వాడుకుంటాను మా మొక్కలకు. చూడండి, బీరకాయ ఎంత అయింది. ఇప్పుడు తెంపేసేయాలి నేను కర్రీ కోసం బీరకాయలని. నా వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కరివేపాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో అక్కడ. మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. ఫ్రీ లిక్విడ్ అండి, అసలు ఏముంది చెప్పండి దీంట్లో. చాలా సింపుల్. కొంచెము బియ్యం కడిగిన వాటర్ పక్కకు పెట్టేసుకొని దాంట్లో కిచెన్ వేస్టేజ్ మొత్తం వేసేసి ఒక 2 days తర్వాత వడగట్టి ఆ కిచెన్ వేస్టేజ్ తీసుకొచ్చి మట్టి తోవి, ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, ఇప్పుడు నేను దాంట్లో మొత్తం తీయాలి. సైడ్కి మట్టి, సైడ్కి అంతని ఆ మిగిలిన తొక్కలన్నీ లోపల కప్పి పెట్టేసి వాటర్ ఇచ్చుకోవడమే, అంతే, ఇంకేం లేదు దాంట్లో. స్మెల్ కూడా ఏం వస్తలేదు నాకైతే. ట్రై చేయండి ఖచ్చితంగా మీరు కూడా, ఓకేనా. 2 మొక్కలు నాటుకోండి, హ్యాపీగా ఉండండి. హ్యాపీనెస్ వేరే ఉంటుంది మొక్కలు పెంచుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.